అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 6 ఏప్రిల్కి శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్లో జరిగింది. అదే మీటింగ్లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ట్రీ కటింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది. ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అనుకు, దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు. కానీ ఇవాళ మొత్తం ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది. దాంట్లో అన్ని ఆఫీసర్లు వచ్చినారు, వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్పొరేటర్ వచ్చినారు, పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్నారు. అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి, ఎక్కువ శాతము రోడ్లో గుంతలు, పైన వైర్లు, ఇదే ఎక్కువ కనబడింది. ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పుడు జూనియర్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన, సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చాలా వైభవంగా శోభయాత్ర వెళ్తుంది, లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు, ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్దిగా చూడాలి, మాకు ప్యాచ్ వర్కే ఉన్నది, అది మీరు ఎట్లైనా ఫిల్అప్ చేయాలంటే జూనియర్ గారు అన్నారు, మేము వితౌట్ టెండర్ ఇమీడియట్ గా అయితే పని స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంటి అది మేము చూసుకుంటామని జూనియర్ గారు హామీ ఇచ్చినారు. అది హామీ ఎక్కడి వరకు అది పూర్తయితుంది కొద్ది డీసీ గారు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఎక్కువ శాతం ఇప్పుడు మా జాంబాగ్ కార్పొరేటర్ గారు అన్నారు, శంకరన్న గారు అన్నారు, మా కృష్ణ గారు అన్నారు, ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకి కొద్దిగా టాయిలెట్స్ గురించి కొద్ది ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు జాంబాగ్ లో ఒక ఏరియా అన్నారు, వాళ్ళ ఎస్టేట్ ముందే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అట్లాంటి కొన్ని మనము చిన్న మొబైల్ టాయిలెట్స్ కొద్ది ఎక్కువ పెడితే చాలా బాగుంటది, అది మీరు ఎట్లైనా శాంక్షన్ తీసుకోండి, ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కొద్ది మాకు అప్డేట్ చేయండి. ఇంకోటి కృష్ణ గారు, ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ మనం పెట్టాలి, మనం ప్లేస్ డిసైడ్ చేసి వాళ్ళకు లిస్ట్ ఇచ్చేస్తే అక్కడక్కడ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ ని వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు వాటర్ వర్క్స్ మా జిఎం గారు కూడా ఉన్నారు. గతంలో కొన్ని వాటర్ ప్యాకెట్స్ మన వాళ్ళు ఇక్కడ పాడేసి వెళ్ళిపోయినారు, అది మొత్తం వేస్ట్ అయింది. అది కాకుండా మీరు వాటర్ ప్యాకెట్ అంటే ఆటోలో పంపిస్తారా, లారీలో పంపిస్తారా, ఎందుకంటే 2 lakhs అబౌవ్ వాటర్ ప్యాకెట్ శాంక్షన్ అయిందని మీరు అంటున్నారు. ఒకవేళ అది ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లాంటి బండి రాణివంతిపై చాలా వచ్చేస్తే అక్కడ కృష్ణ గారు మీ బాధ్యత ఏంటంటే ఒక 2 కార్యకర్తల్ని అటాక్ చేసి ఎక్కడెక్కడ వేదికలు వేస్తారు శ్రీరామనవమి శోభయాత్రని స్వాగతం చేయడానికి, అక్కడక్కడ స్టేజ్ కాడ మీరు వేసేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని వాటర్ ప్యాకెట్ అక్కడనే పెట్టుకోండి, ఏదైనా ఒక బండి పైన కొన్ని వాటర్ ప్యాకెట్ మనం పెట్టుకుంటే ఆ బండి నుంచి కూడా కార్యకర్తలు వాటర్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా అంటే ఎవరు కూడా దానికి ఇబ్బంది కాకుండా అది చూసుకుంటారు. ఆల్రెడీ శోభయాత్రకి స్వాగతం పలకనికి చాలా మంది స్టేట్ వేసుకుంటారు, భోజన వ్యవస్థ చేస్తారు, వాటర్ వ్యవస్థ చేస్తారు. మొత్తం భారతదేశంలో ఎక్కడ శ్రీరామనవమి సక్సెస్ఫుల్ అవుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అది మన తెలంగాణకి, మన హైదరాబాద్ తో ఒక మంచి పేరైనా వచ్చింది మనకు. అదేవిధంగా వ్యవస్థ గురించి కూడా చర్చలు జరుగుతాయి, ఎందుకంటే మేము ప్రతి ఒక్క స్టేట్ లో తిరుగుతాం, మీ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది చెప్పండి అంటే మేము వ్యవస్థ గురించి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యవస్థ గురించి ఏ విధంగా మేము చెప్తాం అంటే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి